ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఈ పూర్ణ యోగా పాఠ్య కార్యక్రమం అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? వారి లక్ష్య సాధనకు ఇది ఏ విధంగా సహాయపడుతుందండి? ఒక వ్యక్తి ఏ పోటీలో అయినా సరే నెగ్గాలి అన్నప్పుడు అతను తనలో ఉన్నటువంటి అన్ని సామర్థ్యాలని కూడా సంఘటితం చేసి తను ఎంచుకున్నటువంటి గురి వైపు ప్రయాణం చేస్తే అతడు ఆ గురిని, ఆ గోల్ని రీచ్ అవ్వగలుగుతాడు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంది. అందులో ఫీల్డ్లో ప్లేయర్స్ ఆడుతూ ఉన్నారు. ఒక ప్లేయరు ఫిజికల్గా ఆ మైదానంలో ఉన్నాడు, కానీ తన మనసు ఈ వెనక దినం జరిగినటువంటి ఏదో సందర్భం గురించి, సన్నివేశం గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నాడు. ఇతని యొక్క ఆట తీరు ఏ విధంగా ఉంటుంది? బహుశా పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు, ఎందుకంటే మనసు అక్కడ లేదు కాబట్టి. అదే ఇంకొక ప్లేయర్ ఉన్నాడు, తను ఫిజికల్గా దేహం ఆ ఫీల్డ్లో ఉంది, మనస్సు గేమ్ మీద కేంద్రీకృతమై ఉంది. ఇతని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? భేషుగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మొదటి ప్లేయర్ కంటే బెటర్గా ఉంటుంది. అవునా? అయితే ప్రశ్న ఇక్కడ ఏంటంటే, రెండవ ఆటగాడు మొదటి ఆటగాడి కంటే భిన్నంగా ఏం చేశాడు? దేనివల్ల ఇతని యొక్క ఆట తీరు మెరుగ్గా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం, రెండవ ఆటగాడు తన దేహాన్ని, మనసుని సంఘటితం చేశాడు. ఆ శక్తిని ఆట మీద కేంద్రీకరించాడు. మన శరీరంలో ఉన్నటువంటి బాడీ అండ్ మైండ్, దేహము మరియు మనసును సంఘటితం చేయడం ద్వారా ఇంతటి ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించగలిగితే మీరు ఊహించండి, బాడీ, మైండ్ అండ్ సోల్, దేహము, మనసు, ఆత్మను సైతం సంఘటితం చేయగలిగితే అటువంటి మానవులు సాధించేటువంటి విజయాలు చాలా గొప్పవిగా ఉంటాయి, మానవాతీతంగా ఉంటాయి. ఇదే కారణం చాలామంది యోగులు కావచ్చు, గురువులు కావచ్చు, నాయకులు కావచ్చు, భారతదేశ చరిత్రలో వారి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వారి యొక్క దేహము, మనసు, ఆత్మను సంఘటితం చేశారు. చాలా గొప్ప గొప్ప విజయాలను వారు సాధించి మనకి ఈరోజు ఒక ఎగ్జాంపుల్స్గా వాళ్ళు నిలబడిపోయారు. కావున నేను ఈరోజు ఉన్నటువంటి పోటీతత్వ సమాజంలో పిల్లలకి ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే, మీరు ఎంచుకున్న పోటీ ఏదైనా కావచ్చు, అందులో మీరు సాధించాల్సిన విజయాలను మీ యొక్క దేహం, మనసు, ఆత్మను మూడింటినీ కూడా సంఘటితం చేసి మీరు దాంట్లో పాల్గొన్నట్లయితే మీ యొక్క ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అయితే ఇప్పుడు $1 బిలియన్ క్వశ్చన్ ఏంటంటే, హౌ టు యునైట్ ద బాడీ, మైండ్ అండ్ సోల్? ఈ దేహాన్ని, మనసుని, ఆత్మని ఎలా సంఘటితం చేయాలి? ఇదే భగవద్గీతలో బోధించినటువంటి యోగశాస్త్రం. యోగం అంటే యుజ్యతే అనేన ఇది యోగ. సో ఈ యొక్క కోర్సు ద్వారా వారి యొక్క దేహము, మనసు, ఆత్మను సంఘటితం చేసి ఎంచుకున్నటువంటి దిశలో వారు విజయవంతులు అవుతారు. అందుకోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. భగవద్గీతకు సంబంధించి చక్కని అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అందరికీ సత్సంకల్పంతో ముందుకు వెళుతూ ఉన్నారు. ధన్యవాదాలు. చాలా చక్కని విషయాలు తెలియజేశారండి మాకు.